అన్న మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అనుకున్నా కానీ సినిమా మాత్రం చూడొచ్చునా స్టోరీ పరంగా మాత్రం ఫుల్ అల్లరల్లరిగా మన మాస్ మహారాజాని ఎలా చూడాలి. ఒకప్పుడు ఈడియట్ వెంకీ సినిమాలో అంటే అల్లరల్లరి ఆ లవ్ స్టోరీ అని చాలా బాగుంది అనుకుంటే ఏంటంటే భయ్య మన భార్య మన ఎక్స్ ఒకే ఆఫీస్లో ఉంటే ఎలా ఉంటుందో ఫన్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్ ఉంది భయ్య. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన రవితేజ అన్న టైమింగ్ బా అదిరిపోయింది. ఆ కామెడీ టైమింగ్ అయినా అంటే ఆ స్టైల్ మళ్ళీ నేను చూసిన అనిపించింది. కానీ కొంచెం స్టోరీ పరంగా కొంచెం ఇంకా జాగ్రత్త తీసుకుంటే అయిపోవనిపించింది. రొటీన్ స్టోరీ అంత ఏం లేదు, రొటీన్ స్టోరీ. కానీ పండగ మాత్రం ఎంజాయ్ చేయాలి నవ్వుకోవాలంటే సినిమాకి రావచ్చు. అండ్ ఇద్దరు హీరోలతో డ్యాన్స్ ఉంటుందన్న అబ్బా మన అసలు వామ్మో వాయో అనలేదు. అంటే ఆ సాంగ్స్కి ఇద్దరు హీరోయిన్లు మన మాస్ మహారాజా అసలు ఆ బీజిఎం అదిరిపోయింది. నాకే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారు కొంచెం అంటే స్టోరీని లెంత్ చేయకుండా షార్ట్ కట్లు చేసి అంటే ఇంకా బాగా తీయొచ్చు కదా సినిమాగా అనిపించింది. అదే చూసినట్టు చూసి అంటే ఎక్స్పెక్ట్ మనం వేరే లెవెల్లో పెట్టుకున్నాం, అది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. కానీ రవితేజ సినిమాకి మాత్రం అన్నకి ఇది బ్యాక్ సినిమా. అంటే ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన డ్యాన్స్, ఆ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. అన్న ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు. సినిమా మాత్రం బాగుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంజాయ్ చేయాలంటే సినిమాకి రండి చూడొచ్చు. కానీ స్టోరీ పరంగా మిస్ అయింది. డైరెక్టర్ గారు చూసుకోండి సార్, ఎందుకంటే మా మాస్ మహారాజా నాకు ఎనర్జీ వస్తలేదు. సినిమా బాగుంటే ఎలా ఉంటుందో ఎనర్జీ, ఆ ఎనర్జీ వస్తే అది మిస్ అయింది.